గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం అనుకోని విధంగా ఆర్థికాభివృద్ధి సాధించింది. అది గత 20 ఏళ్ల నుండి మరింతగా ప్రగతి వైపు పరిగెడుతోంది. 70 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు. యాభై శాతం అక్షరాస్యత సాధించాం. పెరుగుతున్న జనాభాకు సరిపడిన ఆహారాన్ని పండించడం కోసం నూతన ఒరవడులను సృష్టించాం. కానీ ఇది నిజమైన అభివృద్ధా? దీన్ని ఎలా సాధించాం? ఎక్కడ చూసినా నీటి సమస్య. వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు లేక నదులు, చెరువులు, కాలువలు ఎండిపోతున్నాయి. మనం అనుకున్న విధంగా వ్యవసాయం చేయలేకపోతున్నాం. వాతావరణంలో అసమతుల్యత వల్ల ప్రకృతి విపత్తులు సంభవించి జనాభా, పంట నష్టం అధికంగా జరుగుతోంది. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మరొక వైపు అపర కుబేరుల సంఖ్య దినదినం పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం 5.2 మిలియన్ల హెక్టార్లలో అడవి నాశనం అవుతోంది. ఒక చెట్టు ప్రాధాన్యత ఎంత? అలాగే జీవులు. మనం బ్రతకాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. మనకు సహజ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? భూమి నుండి ఖనిజ సంపదను వెలికితీసే క్రమంలో పండించే భూమిని కోల్పోతున్నాం. జనాభా మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రకృతిని చిదిమేసి దానినే మనం అభివృద్ధి అంటున్నామా? స్థిరంగా జీవించడానికి కావలసిన అభివృద్ధిని ప్రపంచం కోరుకుంటుంది. అదే హరిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎకానమీ. సుసంపన్నమైన మానవ జీవితం కోసం ఐక్యరాజ్య సమితి 17 లక్ష్యాలను నిర్దేశించింది. అవి: దారిద్ర్య నిర్మూలన, ఆకలి నుండి విముక్తి, ఆరోగ్యవంతమైన జీవనశైలి, నాణ్యమైన విద్య, స్త్రీ పురుష సమానత్వం, శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత, చౌకైన మరియు కాలుష్యరహిత విద్యుత్, గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక వసతులు, అసమానత్వం తగ్గించడం, స్థిరమైన నగరాలు మరియు సంఘాలు, బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, జలచరాలకు భరోసా, భూతల జీవులకు సురక్షత, శాంతి, న్యాయం, పటిష్టమైన సంస్థలు, భాగస్వామ్య లక్ష్యాలు. విశ్వం ఆవిర్భవించి 1450 కోట్ల సంవత్సరాలైంది. విశ్వం అంటే మనం రాత్రిపూట ఆకాశం వైపు చూసినట్లయితే కొన్ని వేల నక్షత్రాలు కనబడుతుంటాయి. ప్రతి ఒక్క నక్షత్రం ఒక సూర్యమండలం. ప్రతి సూర్యమండలానికి కొన్ని గ్రహాలు ఉంటాయి. అలాగే మన సౌరమండలంలో మనకి 9 గ్రహాలు ఉన్నట్టు మన శాస్త్రవేత్తలు నిరూపించారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి 3వ గ్రహమైన మన భూమి సరైన దూరంలో ఉండడం వల్ల ఈ భూమి మీద జీవరాశి పుట్టికి కారణమైంది. అయితే భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అయితే 100 కోట్ల సంవత్సరాల వరకు కూడా భూమి మీద ఏ ప్రాణం లేదు. ఆ సమయంలో వాతావరణ పొర అవడం, వాతావరణ పొరలో ఘనీభవనం, ముఖ్యంగా కండెన్సేషన్ జరగడం వల్ల వర్షం పడడం, లోతట్టు ప్రాంతాలంతా కూడా వర్షపు నీటితో నిండడం వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ సముద్రాలు 3 వంతులు భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. 1 వంతు మాత్రమే భూమి మనకి కనబడుతుంది అన్నమాట. అయితే ఇది సముద్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక 100 కోట్ల సంవత్సరాల వరకు కూడా మనకి ఏ ప్రాణం లేదు. గత 350 కోట్ల సంవత్సరాల క్రితం
ఏకకణజీవులు సముద్రంలో ఆవిర్భవించి పరిణామ క్రమంలో వివిధ రకాలైన దశల ద్వారా ఇవి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జీవ వైవిధ్యం ఏర్పడింది. అయితే ఈ జీవ వైవిధ్యము ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. మనము అభివృద్ధి పేరిట చేస్తున్న ఎన్నో దుష్కృత్యాల వలన ఈ వాతావరణ వాయు కాలుష్యం వల్ల చెడిపోతుంది. అలాగే భూ కాలుష్యము, జల కాలుష్యాల వల్ల ఈ భూమి మీద ఉండే అన్ని రకాల జీవరాశులకు కూడా ప్రమాదం వాటిల్తుందన్నమాట. ఈ ప్రమాదంని నివారించకపోయినట్లయితే ఈ సజీవ గ్రహమైన భూమి కొన్ని వందల సంవత్సరాల లోపలే ఇది నిర్జీవ గ్రహంగా మారడానికి చాలా అవకాశం ఉంది. నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 430 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. మహాశివుడు నెలకొన్న ప్రాంతం. ఒకప్పుడు ఇది అన్ని జీవరాశుల మనుగడకు అనువైన ప్రాంతం. ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకొని అలమటిస్తోంది. పర్యావరణాన్ని కాపాడడానికి చేయి కలుపుదామని ఐక్యరాజ్యసమితి తరపున మన ముందుకు వచ్చారు ఎల్ జయరాం గారు. గత 10 సంవత్సరాలుగా శ్రీశైలం నుండి నంద్యాల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం శివరాత్రి సమయంలో శివనామంతో మారుమోగుతుంది. శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః. లక్షల మంది భక్తులు శివమాలలు ధరించి కాలినడకన వేల మైళ్లు ప్రయాణం చేసి శ్రీశైలం చేరుకుంటారు. భక్తులు నిష్ఠతో చేసే ఈ మహాక్రతువుకు తన వంతు సహాయంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు జయరాం గారు. ఇక్కడికి వచ్చే భక్తులకు మంచినీరు, ఆహారం, ఆరోగ్యంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన అన్ని వసతులను సమకూర్చారు. మనతో పాటు ఇంకో భక్తుడు ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? అశోక్ కుమార్ అమ్మ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మంత్రాలయం పక్కన ఆది నుంచి వస్తున్నాము. గత 3 ఏళ్ళ నుంచి మేము ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఆది నుంచి. 4 సంవత్సరాల నుంచి భోజనం వస్తీ అదంతా ఇలానే ఉంటుందమ్మా. ఇక ప్రతిసారి వచ్చి ఇక్కడ భోజనం స్వీకరించి వెంకటాపురం నుంచి మేము పాదయాత్రతో మరి అలా వేరే రూట్లో వెళ్ళిపోతాము కొండ ప్రాంతాలు. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మీనారాయణ శివస్వామి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? కర్ణాటక స్వామి, రాయచూరు జిల్లా బాబరం స్వామి. మీరు నా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారా? 3 దినాలైంది పాదయాత్రతో వస్తున్నాం స్వామి. ఇక్కడ భోజన వస్తువులు మంచిగా ఉన్నాయి స్వామి. మేము గత 14 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాం స్వామి. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం స్వామి. ఈ స్వామి మంచిగా భోజనం రూపాయలు చేస్తున్నాడు. ఈ స్వామి ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ భోజనం చేసుకొని మేము శ్రీశైలం వెళ్తుంటాం స్వామి. మీ పేరు? నా పేరు అర్జున్ మేడం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఇలా? మేడం నేను చాలాసార్లు వింటున్నాను. మేము ప్రతిసారి శ్రీశైలం వెళ్ళే టైంలో శ్రీ జయరాం నాయుడు గారు ఇక్కడ చాలా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని మేము వింటున్నాము. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వెళ్తూ మేము ఇక్కడికి వచ్చాము. వస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దాని గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం విన్నాము. వాస్తవానికి అయితే మాకు కూడా తెలియదు. కాకపోతే వీళ్ళు మాట్లాడుకుంటుంటే మేము వింటున్నాం. ప్రజలలో మంచి పాజిటివ్గా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాలు అయితేమి, కొంతమంది పేద విద్యార్థులకు ఆయన చదువు చెప్పించడం అయితేమి, కొంతమంది ముస్లిం అమ్మాయిలకు కానీ పేదవాళ్ళకి కానీ వాళ్ళ పిల్లల్ని చదివించడం కానీ, వాళ్ళకి మ్యారేజ్లో కొంత ఆయన సహాయం చేయడం కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటే వింటున్నాను నేను ఇక్కడ. భక్తులు భోజనం చేసి సేదతీరిన సమయంలో వారికి ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను తెలియజెప్పి సహజ వనరులను కాపాడుకోవడం ద్వారా మానవాభివృద్ధి సరైన దిశగా సాగుతోందని వారికి తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఇక్కడ ఎన్ని వేల మందికి భోజన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా బాగుంది, అందరూ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇంకా మీరు సెంటర్ ఫర్ గ్రీన్ ఎకానమీ చేస్తున్నట్టు తెలిసింది, దాని గురించి కాస్త వివరిస్తారా? ఈ దాదాపు మనం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది 11వ సంవత్సరము. కానీ ఈ సెంటర్ ఫర్ గ్రీన్ ఎకానమీ అనేది కొత్త సబ్జెక్ట్. ఇది ఇంకా ప్రజలకు చాలా దీని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ గ్లోబల్ వరల్డ్ అనేది మనం చూస్తాం. ఈ రోజుల్లో ప్రాంతాలు అనేటువంటివన్నీ కూడా లేవు కాబట్టి
అంత ప్రపంచమంతా కూడా గ్లోబల్ వార్మింగ్గా తయారైంది కాబట్టి పర్యావరణ సమస్య అనేది ఒకటి మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య పర్యావరణ సమస్య ఉంది, సమతుల్యత అనేది పోతా ఉంది. దాన్ని కాపాడుకోవాలి అంటే మనము ఆ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే నాట్ ఓన్లీ ఏదో గ్రీనరీ చెప్పుకుంటూ పోతే అది ఏ పని కాదు. ప్రతి అంశంలో కూడా అంటే ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క గ్రీనరీ అనే దాని ఒక సబ్జెక్ట్ని మనం పెట్టి దాని ద్వారా అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇష్యూలో కూడా ఈ గ్రీనరీ అనేది మనం యాడ్ చేసుకుంటూ ముందుకు పోతే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క వాతావరణ సమతుల్యత కాపాడాలి, భూతాపాన్ని తగ్గించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ సెంటర్ ఫర్ గ్రీన్ ఎకానమీ ఉద్దేశం. చాలామంది ఈ ప్రాంతంలో పేదరికంలో మగ్గిపోతున్నారు. జయరాం గారు వారిని ఆదరించి ఆర్థిక సహాయం చేయడం, చదువు చెప్పించడం, వివాహాలు జరిపించడం ద్వారా వారి జీవితాల్లో ఆనందాలు వెల్లివీరడానికి తన వంతు ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. సమాజంలో దురలవాట్లు ఎటువంటి పరిణామాలు కలుగజేస్తాయో వారికి వివరంగా తెలియచెప్పి కుల, మత, వర్గ, జాతి, భాషా భేదాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించడానికి అనువైన పరిస్థితులను ఎలా ఏర్పరచుకోవాలో వారికి వివరించడం ద్వారా సమాజ స్థాపనకు ముందడుగు వేస్తున్నారు జయరాం గారు. ఓం నమ శివాయ. గత 10 సంవత్సరాలుగా మీరిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇది నాకు మంచి అవకాశము, ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు తప్ప నేను మీకు అవకాశాన్ని ఇవ్వలేదు. అందుకని మీరు ఇక్కడికి వచ్చి మీరు మనసారా తృప్తిగా మీరు అన్నము తిని ఈ గ్రీన్ ఎకానమీ అంటే ఏమిటి అని మీరు తెలుసుకొని, యునైటెడ్ నేషన్స్ అంటే ఏమిటి మీరు తెలుసుకొని ప్రజలకు ఎలాగ ఉపయోగపడతాం, మనము ఎలా ఉపయోగపడాలి అని మీరు అందరికీ చాటి చెప్పడానికి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తప్ప మీ నుంచి నాకు 1 రూపాయి కూడా అవసరం లేదు అనేది 10 సంవత్సరాలుగా మీకు తెలిసిన విషయమే. అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, మీరు పల్లెకి వెళ్ళిన తర్వాత యునైటెడ్ నేషన్స్ గురించి ప్రతి వాళ్ళకి చెప్పాలి. ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్స్ అనేది, ఈ గ్రీన్ ఎకానమీ అంటే ఏమిటి, మీరు ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని ప్రతి ఒక్కరికి తెలియచెప్పండి. ఆ తెలియచెప్పిన దాన్ని ఇక్కడ ప్రపంచ స్థాయికి మనము చాటి చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న పరిసరాల ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాలతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి అన్నదానికి మీ నుంచి కూడా కొన్ని విషయాలు మాకు ఫోన్ చేసి చెబితే కూడా అలాంటి విషయాలు మేము యునైటెడ్ నేషన్స్కు మా దగ్గర చాలా విషయాలు ఉన్నాయని చెప్పి చాటి చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీరు చెబుతారని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. అందరం సంతోషంగా జీవించడానికి, ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మనందరం కలిసి పనిచేద్దాం రండి.